యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మీ వద్దకు వస్తూ ఉంది. ఆ మాటల ద్వారా మీరు ఆత్మీయంగా మేలు పొందాలని మీ పట్ల ఆశ కలిగి ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం 3వ లైను చదువుదాం. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. అంటే దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవునికి సమస్తమును సాధ్యమే. అయితే మనం ఒకటి గమనించాలి, దేవునికి సాధ్యము కానిది కూడా ఉన్నది. అది మనం బాగా తెలుసుకుంటే మనం మన జీవితంలో దేవుని పట్ల ఎల్లప్పుడూ భయం కలిగి ఉంటాం. అది వాక్యం ద్వారా మనం చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఇక్కడ చాలా కష్టకాలంలో శ్రమకాలంలో ఉన్నట్టు మనకు కనబడుతుంది వాక్యమును బట్టి. మిద్యానీయులు అనేవారు, అమాలేకీయులు అనేవారు, తూర్పున ఉండే అనేక మంది తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా ఇశ్రాయేలీల మీదకు వచ్చి వారి యొక్క భూమి పంటను పాడు చేసి వారికి జీవన సాధనమైన ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ లేకుండా వారు చేశారు. ఇలాంటి బాధాకరమైన కష్టమైన కాలంలో దేవుని ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షించడానికి వారి యొద్దకు రాలేదు, వారిని రక్షించలేదు. దానికి కారణం ఏమిటి? దానికి కారణము బైబిల్ గ్రంథంలోనే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాము. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున, ఇశ్రాయేలీలు వారు దేవునికి విరోధంగా పాపం చేశారు అనేది ఆ మాట యొక్క అర్థం. ఎప్పుడైతే వారు పాపం చేశారో దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క భద్రత వారికి దూరం అయింది. ఎందుకంటే మనం ఇంకొక వాక్యం చదువుదాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు రక్షించటానికి మనం మన జీవితంలో ఎలాంటి స్థితి ఉండాలి? దేవుడు రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తం అనేది కురుచు కాలేదు. అంటే ఆయన హస్తము చిన్నదేమి కాదు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు
మందమైనవి కూడా కాదు. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో మనం చదివిన సందర్భంలో వాళ్ళు అంతా ప్రమాదాన్ని, కీడును అనుభవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క హస్తము వారిని కాపాడటానికి రాలేదు. వారు ఆ పరిస్థితిలోనే, ఆ శ్రమలోనే, ఆ కీడులోనే వారు ఉన్నారు. దాని యొక్క ప్రధానమైన కారణం ఇక్కడ మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు రక్షింపలేనివాడు కాడు, దేవుడు చేతగానివాడు కాదు, దేవుడు అసమర్థుడు కాడు, దేవునికి ఏదైనా సాధ్యమే. అయితే మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మన యొక్క పాపము దేవునికి, మనకి ఏం చేస్తుందంటే అడ్డుగా వచ్చి నిలబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ పాపం దేవునికి, మనకు మధ్యగా అడ్డుగా నిలబడుతుందో అప్పుడు దేవుడు మనల్ని కాపాడటానికి, రక్షించటానికి ఎటువంటి అవకాశం అనేది ఉండదు. అంటే దేవునికి సమస్తము సాధ్యము అని మనం చదివాము. కానీ మనం పాపం చేసినప్పుడు ఆయన మనల్ని రక్షించటానికి ఆయన మన దగ్గరికి రాలేడు. కాబట్టి ఆ సందర్భంలో, ఆ సమయంలో దేవునికి సాధ్యము కాని పరిస్థితి అనేది దేవుడికి వచ్చిద్ది.